పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ఎడల నీ సంతతి ఎడల నా ఒడంబడిక చెల్లును, అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం వచనములు 4 నుండి 10 వరకు. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండిన రెమ్మ దానంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీయో చేయజాలరు. నా యందు నివసింపని వాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియున్నచో, మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లే నేను మేము ప్రేమించితిని. మీరు నా యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలు పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుము. ఓ క్రీస్తు ప్రభువా, మీరు ద్రాక్షావల్లి, మేము రెమ్మలము అని చెప్పి ఈరోజు సువిశేష పఠనంలో చెప్తూ ఉన్నారు ప్రభువా. రెమ్మలు ద్రాక్షావల్లి యందు నిలిచి ఉండనిచో, లేదా మేము మీ యందు నిలిచి ఉండనిచో మీరు ఫలింపజాలరు అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రభువా. ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ యందు నిలిచి ఉండేలాగా, మీ ఆజ్ఞలను పాటించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి అయ్యా. మీ యందు అధికంగా ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.